ఆడపులే, వాళ్ళిద్దరూ కూడా ఆడపులే. యష్మి ప్రేరణ మొన్న చూసావా, ఇద్దరు మగవాళ్ళ మీద అటాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు అది. చాలా అంటే చాలా. ఇంతకి నాగమణికంట పరిస్థితి అనుకున్నా 3 వారాలు అయిపోయింది, 4 వారం కూడా ఉండు. ఇప్పుడు నాగమణికంట అదే ఇప్పుడు యష్మి చేసిన నామినేషన్ కరెక్ట్ కాదు భయ్య, అది రివెంజ్ నామినేషనే. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిందిలే ముందే, నేను ప్రతి వీక్లో నేను నామినేషన్లో పెడతానని చెప్పింది. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు కదా, పాయింట్ చూసుకొని మాట్లాడాలి. అక్కడ పాయింట్ చూసే నామినేట్ చేయాలి. నాగమణికంట నామినేషన్స్ ఎట్లా అనిపించినాయి? అది కొద్దిగా అన్ఫేర్. ఆడిది వాడికి పాయింట్స్ లేవు, ఎవరికి మన నాగమణికంటకు పాయింట్స్ లేవు. వాడిని అన్నాడు పృథ్వీని లేపి, అప్పటికే భయపడుతున్నాడు. నువ్వు అలా అటాక్ చేస్తుంటే నాకు భయం వేసిందిరా, నేను బక్కగా ఉన్నాను కదా, చచ్చిపోతానేమో భయం వేస్తుంది నాకు అని ఏదో సింపుల్గా మాట్లాడుతున్నాడు. అది నామినేషన్ పాయింట్ అరా బాబు. వాడు ఇంకా చాలా అన్ని పెంచినట్టు ఉంది, నువ్వు వాడు హైప్ని పెంచినట్టు ఉంది. నువ్వు ఆటోమేటిక్గా మణికంఠ అనేవాడు పృథ్వీకి వచ్చపోసేసాడు అన్నట్టుగా ఉంది అక్కడ. మీ ఒపీనియన్ ప్రకారం మణికంఠ ఇంకా ఎన్ని వీక్స్ అవసరం ఉండొచ్చు అనుకుంటున్నాను? మణికంఠ ఉంటాడులే, మణికంఠకి కొంచెం గేమ్ స్పిరిట్ ఉంది, మాట్లాడే విధానం ఉంది. కానీ ఒకటే, వాడు ఏ టైంలో ఎలా ఒకళ్ళు నామినేట్ చేశారు కదా నిన్న జరిగిన దాంట్లో, క్లియర్గా పాయింట్స్ చెప్పింది ఒకరు. సీత కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటావో, ఎప్పుడు ఎలా మాట్లాడతావో, నీ మూడ్ ఎలా ఉంటుందో, నీ మూడ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో, నువ్వు మనుషులతో ఎలా మాట్లాడతావో తెలియక నీతో మాట్లాడడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాటజీ అనుకోవచ్చు. స్ట్రాటజీ ఎందుకు అవుద్ది భయ్యా? ఇప్పుడు నీతో మాట్లాడానంటే, నాతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు నీకు నాకు మధ్య అండర్స్టాండింగ్ ఉందని, నువ్వు నాకన్నా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు, నీతో నేను మాట్లాడను. అర్థమైందా? అది ఎలా ఉంటుందంటే, నీ ఒపీనియన్లో నువ్వు కరెక్ట్ అనుకుంటావు, నా ఒపీనియన్లో ఈడు పులిహోర రాజేలా ఉన్నాడు రా బాబు, వీడితో ఎందుకు మనకు తలకాయ పోటు, వీడు మనం ఎడ్డుమంటే వీడు తెడ్డు అంటాడో, అనవసరం వీడితో మాట్లాడుతూ అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. వీడితో కూడా మణికంఠ అనేవాడితో మాట్లాడే అందరూ కూడా జడిసేది. ఎందుకంటే అబ్బా వీడు ఎప్పుడు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, వీడికి కొంచెం సైకలాజికల్గా బుర్ర దొబ్బినట్టు ఉంది, అందుకే వీడు అప్పుడప్పుడు సీరియస్గా మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు వచ్చి కౌగిలించుకుంటున్నాడు, వీడితో కష్టంలే అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంది హౌస్లో. కాబట్టి ఆ పాయింట్ నేను మెచ్చుకుంటా. సీతని కరెక్ట్గా ట్రిగ్గర్ చేసింది పాయింట్. నిజంగా మనం బయట నుంచి కూడా అనుకునేది అదే. వాడిని పొగిడినా కానీ నాకు అలా గ్రూప్ డిస్కషన్ పెడితే నచ్చదు, నాకు గేమ్ గురించి అలా మాట్లాడితే నచ్చదు, నాకు ఆడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నేను అప్పుడప్పుడు వీడు ఏంట్రా, వీడి పిచ్చ ఏమైనా ఉందా వీడికి, అప్పుడప్పుడు వచ్చి అలా సీరియస్ అయిపోతున్నాడు ఏంటి అనిపిస్తుంది నాకు కూడా గేమ్ చూసినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.